వెల్కమ్ టు sakshiyeducation.com. టీఎస్పీఎస్సీ 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన మీ అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ 1 లో ఫిలిమ్స్ మెయిన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఎలాంటిది, సో మొదలైన అంశాలపై మనతో చర్చించడానికి సీనియర్ ఫ్యాకల్టీ వివిధ ప్రముఖ ఇన్స్టిట్యూషన్ లో బోధిస్తున్నారు ప్రసాద్ సార్, మీ అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో సార్ తో మనం కమ్యూనికేట్ అవుదాము. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ 1 లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది సార్? మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఒక యాంగిల్ లో ఉంది, మెయిన్స్ లో ఒక యాంగిల్ లో ఉంది. సో ప్రిలిమినరీ పార్ట్ లో మనకు చూస్తే వాళ్ళు ఇచ్చిన సిలబస్ లో థర్డ్ కాంపోనెంట్ లోనే జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీని క్లియర్ గా మనకి ఇచ్చారు. సో కాకపోతే అక్కడ జనరల్ సైన్స్ అంటున్నాడు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు బయాలజీ పార్ట్, కెమిస్ట్రీ పార్ట్, ఫిజిక్స్ పార్ట్ అనేది మనం చదవాలి. 6th నుంచి 12th వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ లో ఉన్నటువంటి ఫండమెంటల్ డైమెన్షన్స్ ని ప్రతి ఒక్కరు కవర్ చేసుకోవాలి. మన అడిగిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మెజారిటీ క్వశ్చన్స్ అనేది ఈ జనరల్ సైన్స్ నుంచి అడిగారు. బట్ పక్కన ఉన్న ఇంకొక క్లాస్ ఉంది కదా, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ విషయానికి వస్తే మనకి ఎస్పెషల్లీ మన స్పేస్, మన ఇండియాలో మనకున్నటువంటి స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఈవెన్ మన ఇండియాలో ఉన్నటువంటి బయోటెక్నాలజీ రంగం అనుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనుకోవచ్చు, న్యూక్లియర్ టెక్నాలజీ, ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్, ఇవన్నీ మనం కవర్ చేయాలి. సో రెండు కవర్ చేస్తే దాదాపుగా మనకి ప్రిలిమినరీలో అయితే మనకి 150 మార్కులకి ఖచ్చితంగా మన వచ్చినటువంటి ప్యాటర్న్ లో మన ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ లో 23 మార్క్స్ ఉన్నాయి. ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో 23 మార్కులు మనకు ఉన్నాయి. అంటే ఉన్న మొత్తం మీద వెయిటేజ్ లో ఎక్కువ వెయిటేజ్ దీనికి ఇచ్చారు మన ప్రిలిమ్స్ లో. సో అఫ్ కోర్స్ ఈ బేసిక్స్ అనేది మెయిన్స్ కూడా మనకు పనికి వస్తుంది. సో మెయిన్స్ విషయానికి వస్తే మనకి పేపర్ 5 లో క్లియర్ గా ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కాంపోనెంట్ కిందకి మనం చూడొచ్చు. ఆ పేపర్ 5 లో ఉన్నటువంటి అంశాలను కరెక్ట్ గా మనం చదవాలంటే మాత్రం ముందే ప్రిలిమ్స్ లోనే వాటిపైన కొంతవరకు కమాండ్ వచ్చేదాన్ని ట్రై చేయాలి. ఆ టెర్మినాలజీ మీద ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలి. ఓకే, సో ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళైనా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా అందరూ ఒకటే. ఇక్కడ మనం చూస్తే ఎవరికి ఇక్కడ ఏం ప్రత్యేకమైన వెయిటేజ్ అంటూ ప్రత్యేకమైన అడ్వాంటేజ్ అనేది ఇక్కడ రాదు అనేది గమనించాలి. ప్రధానంగా ఈ కరెంట్ అఫైర్స్ లో ఈ మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. అవునండి. సో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ విషయానికి వస్తే మనం ఈ మధ్య కాలంలో అంటే మనకి ఎగ్జామినేషన్ జరిగే ముందు అట్లీస్ట్ ఇంకా లాస్ట్ లో ఒక 1 month వరకు జరిగిన అంశాలన్నీ మనం కవర్ చేయాలి. సో స్పేస్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం అనుకుంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఈవెంట్స్ అన్ని ఒక చంద్రయాన్ 3 అనుకోవచ్చు, ఆదిత్య L1 అనుకోవచ్చు, ఎక్స్పో శాట్ అనుకోవచ్చు. సో వీటి గురించి మనకు కొంతవరకు అవన్నీ మనం అందులో ఉన్నటువంటి బేసిక్ డైమెన్షన్స్, అవి లాంచ్ చేసినటువంటి శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఏంటి, అందులో యూజ్ చేసినటువంటి పేలోడ్స్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి, వాటిపైన మనకు అవగాహన ఉండాలి. సో అలాగే స్పేస్ గురించి మనం అలా అనుకుంటున్నాం. సిమిలర్లీ ప్రతి దానికి డిఫెన్స్ టెక్నాలజీ ఈ మధ్య ఏదైనా కొత్తగా మనం ఏదైనా మిజైల్స్ ఏమైనా లాంచ్ చేసామా, కొత్తగా సబ్మెరైన్స్ ఏమైనా లాంచ్ చేసామా, సో కొత్తగా వార్షిప్స్ ఏమైనా డిజైన్ చేసామా, ఫైటర్ జెట్స్ ఏమన్నా ఎక్కడన్నా మనం యూజ్ చేసామా, వీటిపైన మనం ఫోకస్ చేయాలి. సో మోర్ ఓవర్ మనం బేసిక్స్ ని అంటే దాని బ్యాక్గ్రౌండ్ ని తెలుసుకుంటూనే సో లాస్ట్ ఇంకా ఎగ్జామినేషన్ ముందర మనకి ఇంకా లాస్ట్ ఒక వన్ ఇయర్ పార్ట్ అనేది మనం జనరల్ గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటాం. అంటే ఇంకా ఎగ్జామినేషన్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జూన్ లో జరిగింది అనుకోండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో అట్లీస్ట్ మనకి ఏప్రిల్ వరకు కంప్లీట్ గా ఏప్రిల్ చివరి వరకు మనకి ఆ ముందు సంవత్సరం వరకు మొత్తం కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని మనకి మైండ్ లో ఉండాలి. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ కరెంట్ అఫైర్స్ మనకి మెయిన్స్ లో కూడా యూజ్ అవుతాయి ఖచ్చితంగా. ఇలా మనం అప్రోచ్ అవ్వాలి. ఓకే, బేసిక్స్ ని తెలుసుకుంటూనే దాని బ్యాక్గ్రౌండ్ ని తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైం రీసెంట్ గా ఏం జరిగినాయి సో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలి. అది ఓన్లీ న్యూస్ పేపర్ రీడింగ్ వల్లనే వస్తుంది, వేరే పాసిబిలిటీ ఏమీ లేదు. సో అఫ్ కోర్స్ చాలా మంది కరెంట్ అఫైర్స్ వీడియోస్ వింటూ ఉంటారు, నెట్ లో మ్యాగజైన్స్ చదువుతూ ఉంటారు. వాటన్నిటికన్నా బెటర్ థింగ్ ఏంటంటే న్యూస్ పేపర్ డైలీ చదివితే మనం మళ్ళీ వీటిని ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ప్రెసెంట్ ఇప్పుడు మనకున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ని దృష్టిలో పెట్టుకోమనం అంటే ఫస్ట్ బేసిక్స్ కోసం అయితే ఎన్సీఆర్టీ బుక్స్ 6th నుంచి 12వ తరగతి బుక్స్ వరకు మనకి ఖచ్చితంగా అందులో ఉన్న బయాలజీ కంటెంట్, కెమిస్ట్రీ కంటెంట్, ఫిజిక్స్ కంటెంట్ అనేది మనకి యూజ్ అవుతుంది. అంతకు మించి మనకి ఎక్కడికి పోడు. ఏదైనా క్వశ్చన్ అడిగారంటే ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఎన్సీఆర్టీ బుక్ లో నుంచే ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా మీకు టైం ఉంది కాబట్టి 6th నుంచి 10th వరకు ప్రతి ఒక్కరు ఆ జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ బుక్ చదివేదానికి ట్రై చేయాలి. బట్ ఇక్కడ టెక్నాలజీ విషయానికి వస్తే మాత్రం బయట
తెలుగు అకాడమీ వాళ్ళు ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అనేది ఒకటి పబ్లిష్ చేశారు. అందులో కొంతవరకు బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు అందులో ఉంది క్లియర్ గా మనం చూస్తే. వాటిని మీరు చదువుకున్న తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్స్ లో ఉన్నటువంటి ఆ కరెంట్ ఈవెంట్స్ అనేది వాటికి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకమైన బుక్స్ అంటే ఇక్కడ మనకి ఇంకా మార్కెట్ లో ఏమి లేవు. ఏదో కొన్ని ప్రైవేట్ సంస్థలు రిలీజ్ చేసేటువంటి కొన్ని బుక్స్ ఉంటాయి. సో కొంతమంది నేషనల్ ఆథర్స్ బుక్స్ కొన్ని పనికొస్తాయి. టాటా మెగ్రా హిల్ బుక్ ఇలాంటి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కొంతవరకు యూపీఎస్సీ బుక్స్ అనేది పనికొస్తాయి. బట్ తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి కొంతవరకు ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఉంటే ఆ యూపీఎస్సీ బుక్స్ ని ఫాలో అయ్యేదానికి ట్రై చేయండి. లేదా తెలుగు అకాడమీ బుక్ లో మనకి ఖచ్చితంగా తెలుగు మీడియం బుక్ అనేది క్లియర్ గా ఉంది. అదే విధంగా మనకి తెలుగు మీడియంలో సైన్స్ బుక్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మార్కెట్ లో. అవి ఫాలో అవుతే సరిపోతుంది. ఇంకా న్యూస్ పేపర్స్ సాక్షి ఎనీ అదర్ ఇంకా ఏ పత్రిక అయినా మీరు ఫాలో అయినట్లే ఏదో ఒక పత్రికను ఫాలో అవ్వండి. ఓకే, క్లియర్ గా ఆ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది క్లియర్ గా మనకు. సో ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన అంశాలను మనం అందులో మనకు క్లియర్ గా ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది సైన్స్ తో రిలేట్ అయిన టాపిక్స్. అందులో మనకు మెజారిటీగా కొంతవరకు బయాలజీ టెర్మినాలజీ కలుస్తూ ఉంటుంది. కెమిస్ట్రీతో సంబంధం ఉన్న కొంత టర్మ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. జాగ్రఫీతో సంబంధం ఉన్నటువంటి అంశాలు అందులో టచ్ అవుతుంటాయి. అది ఒక మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. ఒక్క దాంతో మనం రిలేట్ చేయలేం. ఎన్విరాన్మెంట్ అనేది ఈ 3 ఏరియాస్ లో ఎవరికైతే కమాండ్ ఉంటుందో ఆటోమేటికల్ గా అది ఈజీగా అర్థమవుతుంది. ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎన్విరాన్మెంట్ కున్న స్పెషాలిటీ ఏంటంటే సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఉందనుకోండి, అందులో మనం అందరం చిన్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే ఒక టాపిక్ చదివి ఉంటాం. అది ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ లో ఉంటుంది. అది ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కి యూజ్ అవుతుంది. సిమిలర్లీ ఎవరైనా బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే ఇంటర్మీడియట్ బుక్స్ లోనే తెలుగు అకాడమీ బుక్స్ లో సో మనకు సపరేట్ గా జువాలజీ బుక్స్ లో మనకి బయోడైవర్సిటీ, మ్యాన్ అండ్ బయోస్పియర్ ఇలాంటి ఏరియాస్ ఉంటాయి. ఆ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించి మనకు తెలుగు మీడియం బుక్స్ లో కూడా క్లియర్ గా ఉంది. సో ఎన్విరాన్మెంట్ అనేది మనకి బుక్స్ లోనే చాలా వరకు మనకి బయాలజీ బుక్స్ లో, కెమిస్ట్రీ బుక్స్ లో, జాగ్రఫీ బుక్స్ లో కవర్ అవుతూ ఉంటుంది క్లియర్ గా. సో మోర్ ఓవర్ అందులో మనకి ఈకో సిస్టమ్స్ గురించి, సమ్ ఎన్విరాన్మెంటల్ ఫండమెంటల్స్ గురించి, బయోడైవర్సిటీ గురించి, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి, ఎన్విరాన్మెంట్ తో సంబంధం ఉన్నటువంటి వివిధ చట్టాల గురించి, అదే విధంగా మనకు ప్రత్యేకంగా పొల్యూషన్ గురించి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ స్టెప్స్ మనకి ఇండైరెక్ట్ గా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం. సో ఈవెన్ క్లైమేట్ చేంజ్ ని ప్రివెంట్ చేసే విధంగా అంతర్జాతీయంగా ఎలాంటి సంస్థలు పనిచేస్తున్నాయి, ఏమైనా అగ్రిమెంట్స్ ఉన్నాయా, ఏమైనా ప్రోటోకాల్స్ పనిచేస్తున్నాయా, ఇదంతా మనం చూడాలి. వాటిని ఎప్పుడప్పుడు న్యూస్ లో మనం చూస్తూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాప్ సమావేశాల గురించి ఉన్నాయి. ఆ కాప్ సమావేశాల బేస్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి కాప్ సమావేశం ఏముంది, ఫ్యూచర్ లో ఎక్కడ జరుగుతుంది, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళాలి క్లియర్ గా. సో ఎన్విరాన్మెంట్ అనేది కొంతవరకు బేసిక్స్ అనేది మనం కవర్ చేయాలి. అట్ ది సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా కరెంట్ అఫైర్స్ తో లింక్ చేస్తున్నామో అదే యాంగిల్లో ఎన్విరాన్మెంట్ ని కూడా మనం చూడాలి ప్రత్యేకంగా. సార్ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి అని మీరు గ్యారెంటీగా చెప్పగలరు. ఇప్పుడు చంద్రయాన్ 3 ఉంది, ఇది ఓకే చదువుకోండి అంటే మీరు చెప్తారు స్టూడెంట్స్. ఆ విధంగా ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది సార్. సో ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పలాని ఏరియా వస్తుందని మనం చెప్పలేం. ఏదైనా వాళ్ళు అడగొచ్చు. సో మన చూసినట్లయితే మనకి అసలు కెమిస్ట్రీ నుంచి, బయాలజీ నుంచి, ఫిజిక్స్ నుంచి అలా క్వశ్చన్లు అడుగుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ప్రిలిమ్స్ లో మనం చూసినప్పుడు చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. సో ఇంతకు ముందు ప్రతి ఒక్కరు కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ అందరూ చదువుతూనే ఉంటారు. అవేదో డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చేది, అది ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ మనకి మైండ్ లో ఉంటే ఆన్సర్ పెట్టేవాళ్ళం క్లియర్ గా మనకు. బట్ మన అలా అడగలేదు. టోటల్ గా కెమిస్ట్రీ నుంచి, బయాలజీ నుంచి కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ డిజైన్ చేశారు. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి, ఖచ్చితంగా ఏదన్నా న్యూస్ లో ఉంటే దాన్ని తీసుకొని వచ్చి స్టేట్మెంట్స్ ఫామ్ లో క్వశ్చన్స్ డిజైన్ చేస్తున్నారు. వాక్యాల రూపంలో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ మ్యాచ్, ఇలాంటి క్వశ్చన్లే మనం చూస్తున్నాం ప్రత్యేకంగా. సో దానికి మనకు కొంతవరకు మనం అవి గెస్ చేయడం అనేది కొంతవరకు అంత ఈజీ కాదు. అది అందుకే మొత్తం సబ్జెక్ట్ పైన కమాండ్ ఉండాలి. బట్ మెయిన్స్ విషయాల్లో అయితే కొంతవరకు మనం గెస్ చేయొచ్చు. మెయిన్స్ లో ఎలా గెస్ చేయొచ్చు అంటే, ఇంతకుముందు గతంలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్, అఫ్ కోర్స్ గతంలో తెలంగాణలో మనకు ఎప్పుడు జరగలేదు. సో గతంలో అనుకుంటే మనం 2016లో జరిగినటువంటి రీ ఎగ్జామ్ అనుకోవచ్చు. ఏపీలో రీ ఎగ్జామ్ జరిగింది, తెలంగాణలో రీ ఎగ్జామ్ జరిగింది. అఫ్ కోర్స్ ఏపీలో మళ్ళీ మనకి 2017, 2020లో జరిగింది, మళ్ళీ 2023లో జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఏపీలో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్లు ఎలా వస్తున్నాయి, యూపీఎస్సీలో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అనేది మెయిన్స్ లో ఎలా వస్తున్నాయి అనేది ఒకసారి దాని ధోరణి అనేది మనం చూడాలి. సిలబస్ పైన కమాండ్ ఉండాలి. వాళ్ళు ఇచ్చిన 10 యూనిట్స్ క్లియర్ గా సిలబస్ లో ఉన్న ప్రతి పాయింట్ మీకు మైండ్ లో ఉండాలి. ఆ సిలబస్ ని బేస్ చేసుకొని ఓకే ఆ సిలబస్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా న్యూస్ లో ఎప్పుడు
కనిపిస్తున్నాయా? ఒకటే అంశం న్యూస్ లో పదే పదే కనిపిస్తూ ఉంటే అది గనక సిలబస్ లో ఉంటే దాన్ని రేపు మనల్ని టార్గెట్ చేయొచ్చు. సో దాన్ని ఏ విధంగా టార్గెట్ చేయొచ్చు అనేది గత సంవత్సరంలో అంటే గతంలో జరిగినటువంటి క్వశ్చన్లే మనకు ఆధారం క్లియర్ గా. కొన్ని ఏరియాస్ ని మనం గెస్ చేయొచ్చు. ఉన్న సిలబస్ లో లిమిటెడ్ ఏరియాస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ 1 మెయిన్స్ విషయానికి వస్తే మీకు ఖచ్చితంగా సెకండ్ సెక్షన్ లో మనకి డిసీఎస్ లో ఈ క్షయ వ్యాధి గురించి ఉంది, టీబీ గురించి. దాని మీద క్వశ్చన్ రావచ్చు అనే దానికి మనం అనుకోవచ్చు. ఎందుకంటే 2025 అనేది మన భారతదేశం పెట్టుకున్నటువంటి టార్గెట్. సో క్షయను నిర్మూలించడానికి అంటే దట్ మీన్స్ ట్యూబర్క్లోసిస్ ని కంప్లీట్ గా మనం రిమూవ్ చేయడానికి మన ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుంది 2025. సో అఫ్ కోర్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మనకు చూస్తే 2030 ఉంది. దాంతో కంపేర్ చేసి 5 సంవత్సరాల ముందే మనం 2025కి మనం టార్గెట్ పెట్టుకున్నాం. మనం ఎగ్జామ్ రాసేది 2024లో. మరి అదే ఆ యూనిట్ లో మనకు చూస్తే చాలా డిసీజ్ గురించి ఉన్నాయి. టీబీనే కాదు, కలరా గురించి ఉంది, హెచ్ఐవి గురించి ఉంది, ఎన్సెఫలైటిస్ గురించి ఉంది, చికెన్ గునియా గురించి ఉంది, అమీబిక్ డీసెంట్రీ గురించి ఉంది, మలేరియా గురించి ఉంది ఆ యూనిట్ లో. మరి టీబీ మీదనే ఎందుకు అడిగేదానికి స్కోప్ ఉందంటే ఇక్కడ టార్గెట్ ఉంది. అది ఎప్పుడు న్యూస్ లో ఈ మధ్య కాలంలో మనం చూస్తే టీబీ కేసెస్ లో మన ఇండియా దాదాపుగా 28% మన ఇండియాలో కేసెస్ నమోదైనాయి గతంలో మనం చూస్తే. అన్ని డిసీజెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు టీబీ మీద కొంత 360 డిగ్రీస్ యాంగిల్లో ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ రాసేటట్టు ఉండాలంటే ఎక్కువగా న్యూస్ లో ఉన్న వాటిపైన ఫోకస్ చేయాలి. రేపు ఉదయం లక్కీగా మనం అదే అడగొచ్చు ఎగ్జామ్ లో. ఇలా మనం ఏదన్నా ఒక న్యూస్ లో ఫోకస్ అవుతూ ఉంటే అది మనకు సిలబస్ లో ఉంటే అప్పుడు మనం వాటిని గెస్ చేయొచ్చు, వచ్చేదానికి స్కోప్ ఉందని. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పోస్ట్ డిసైడ్ చేసే సత్తా ఉంటుంది సార్? సో ఇది మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మనం అనుకున్నట్లయితే మరి మెయిన్స్ లో పేపర్ 5 లో ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్. ఆ పేపర్ 5 లో మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ కూడా ఉంది 50 మార్కులు. ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ లో చాలా మంది 50కి 40 మార్కులు తెచ్చుకుంటారు. చాలా మంది తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. మెజారిటీ మెయిన్స్ రాసే వాళ్ళలో ఒక 60% 70% పీపుల్ తెచ్చుకునే ఎబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. 35 నుంచి 40 మార్కులు చూడండి. 150 మార్కుల్లో అక్కడే 40 మార్కులు తెచ్చుకుంటే మరి రిమైనింగ్ 100 మార్కులు అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది మనకు చూస్తే పేపర్ 5 లో. ఆ 100 మార్కుల్లో 70 మార్కులు కనుక ఎవరన్నా చేయగలిగితే 70 మార్కులు అదొక 40 మార్కులు వేసుకుంటే 150 మార్కుల్లో 100 మార్కుల కంటే ఎక్కువ చేయగలిగే పేపర్ 6 పేపర్లలో ఏదుందంటే ఈ పేపరే మనం అనుకోవచ్చు. ఇంకెక్కడేగానే స్కోప్ లేదు, అంత థియరిటికల్ గా ఉంది మొత్తం చూస్తే. అంటే అక్కడ మనం ఎంత రాసినా కూడా మనం అంత సాటిస్ఫై చేయలేం. మహా అంటే 10 మార్కులకి మనకి ఎన్ని వస్తాయంటే ఒక 6 మార్కులు. సూపర్ గా రాస్తే ఇంకా 7 మార్కులు వేసేదానికి స్కోప్ ఉంది. బట్ ఈ విషయంలో చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ మనం చూస్తే అందులో కొంత ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది అటాచ్ అయింది. ప్లస్ దాంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ దాంట్లో మీరు మంచి స్కోర్ చేసి ఇందులో కూడా యావరేజ్ గా 70 మార్కులు చేయగలిగితే 100కి ఖచ్చితంగా 110 మార్కులు రీచ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. 100 మార్కులు ప్లస్ తెచ్చుకునేదానికి స్కోప్ ఉన్నటువంటి పేపర్. సో 100% ఉన్న 6 పేపర్లలో మనకు డిసైడ్ అయ్యే జాబ్ గానీ మనకు పోస్ట్ ఏ పోస్ట్ రాబోతుంది, మన ర్యాంక్ ఎలా డిసైడ్ అవుతుందంటే ఈ పేపర్ కొంతవరకు 100% ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఉంది. సో ఈ పేపరే కాదు ఇంకా కొంతవరకు ఎకానమీ పేపర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎకానమీ పేపరే కాదు ఇంకా జనరల్ ఎస్ఏ పేపర్, ఈ 3 కీ రోల్ ప్లే చేస్తాయి. ఫస్ట్ ఏంటంటే మనం అనుకున్నట్టు పేపర్ 5, తర్వాత ఎకానమీ పేపర్ లో మీరు చూస్తే చివరిలో సెక్షన్ 3 లో ఎన్విరాన్మెంట్ కూడా అటాచ్ అయ్యింది. అలాగే జనరల్ ఎస్ఏ. ఈ 3 ఎవరైతే పక్కా బాగా ఎగ్జామినేషన్ బాగా ఆన్సర్స్ ప్రెజెంట్ చేయగలుగుతారో ఈ 3 ఏరియాస్ లో వాళ్ళకి గ్యారంటీగా సర్వీస్ వచ్చేదానికి స్కోప్ ఉందండి. అందులో కీ రోల్ ప్లే చేసేది మాత్రం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అక్కడ కనుక ఎవరన్నా 150 మార్కులకి 70 మార్కులు 60 మార్కులు తెచ్చుకున్నారు అనుకోండి యూజ్లెస్. ఎందుకంటే చాలా మంది ముందుకెళ్ళిపోతారు. 100 మార్కులు అక్కడే డిఫరెన్స్ కనిపిస్తుంది. పక్క వాళ్ళకు మనకి 30-40 మార్కులు అక్కడే డిఫరెన్స్ కనిపించింది అనుకోండి, మనం కాంపిటీషన్ నుంచి పక్కకి వెళ్ళిపోయినట్టు బేసికల్ గా. అందుకోసమే దానిపైన ఫోకస్ చేయాలి క్లియర్ గా మనకు. ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ప్రిపేర్ చదువుకుంటారు సార్. ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది. ఈ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ ఎలా చేసుకోవచ్చు? ఇప్పుడు రివిజన్ అంటే ఆల్రెడీ కొంతమంది అంటే మన తెలంగాణ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది కాబట్టి చాలా మంది మన ప్రిపేర్ అయ్యారు, సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యారు మెయిన్స్ విషయానికి వస్తే. సో వాళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో అఫ్ కోర్స్ మళ్ళీ వాటిని ఏం లేదు, మీ దగ్గర ఉన్న నోట్స్ ని కానీ లేదా మీ దగ్గర ఉన్న మెటీరియల్ కానీ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో వాటిని చాప్టర్ వైజ్ మళ్ళీ ఒకసారి ఏమేమి ఉన్నాయి, అందులో ఏమేమి బేసిక్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటూ వాటిని ప్రెసెంట్ ఉన్నటువంటి కంటెక్స్ట్ కు రిలవెంట్ గా ఆ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఏదన్నా ఒక మెంటార్ దగ్గర ఏదైనా ఒక ఫ్యాకల్టీ దగ్గర అప్డేట్స్ కోసం ఖచ్చితంగా వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళ దగ్గర క్లాసెస్ ఉంటే వాళ్ళకి కొంతవరకు హెల్ప్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ఆప్షన్స్ విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్.
అవునండి. సో Yes. ఆప్షన్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే క్వశ్చన్స్ అన్ని 2-3 మ్యాచెస్ సేమ్ లాగా ఉంటాయి. సో ఏది ఎంచుకోవాలో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. ఆప్షన్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ పెట్టాలంటే మనం అక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది ఒకటి యూస్ చేయాలి. ఎలిమినేషన్ టెక్నిక్, దాని పేరే అంటున్నాం ఎలిమినేషన్ టెక్నిక్. ఇప్పుడు వచ్చే క్వశ్చన్లు అన్ని మనకి స్టేట్మెంట్ ఫామ్ లో వాక్యాల రూపంలో ఉంటున్నాయి క్లియర్ గా. అందులో ఏమవుతాయి, కింద 4 వాక్యాలు ఇస్తారు, మళ్ళీ ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అని అడుగుతారు. మళ్ళీ 1 and 2 ఓన్లీ కరెక్ట్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, 1, 2, 4 ఆర్ కరెక్ట్, ఆల్ రేపోక. ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మొత్తం పేపర్ అంతా ఇదే ఉంది క్లియర్ గా. వాటి నుంచి మనం కొంతవరకు మంచి స్కోర్ చేయాలంటే ఒకటి ఫాలో అవ్వాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో మీ మైండ్ కి ఏది కరెక్ట్ అనిపిస్తే 100% మీ మైండ్ 4 ఆప్షన్స్ లో మీకు 4 కరెక్ట్ అని మీకు తెలియాల్సిన అవసరం లేదు. 2 తెలిసి ఉండొచ్చు. ఆ రెండింటిని పట్టుకొని కిందికి వెళ్ళాలి. ఆ 2 ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో దాన్ని పట్టుకోవాలి ఫస్ట్. ఒక 2 ఆప్షన్స్ లో అసలు లేవనుకోండి, మీరు అనుకున్న ఆప్షన్స్ ఈజీగా దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇంక ఉండేది 2. మళ్ళీ ఆ రెండింటిని పట్టుకొని మీరు ఆలోచించాలి, ఓకే ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు అనేది ఆలోచించి మనం ఆన్సర్ పెట్టాలి. సో లక్కీగా మనం అనుకున్న 2 కరెక్ట్ ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ లో ఉందనుకోండి, ఈజీగా దాన్ని కరెక్ట్ పెట్టొచ్చు. బట్ తప్పేంటి, ఏవేవి తప్పు ఉంటే వాటిని ఈజీగా మనం కొంతవరకు మన నాలెడ్జ్ తో ఎలిమినేషన్ చేయొచ్చు. తప్పు ఏది ఉందో వాటిని ఎలిమినేట్ చేసుకుంటే ఆప్షన్స్ ని మనం రిమూవ్ చేయాలి ఇండైరెక్ట్ గా. అది కొంతవరకు ఫాలో అవుతే అక్కడ ఒక్కొక్కసారి 50% కూడా మనకి అప్లికబుల్ అవుతుంది. కొంతవరకు మనకు వచ్చే స్కోర్ కంటే ఒక మాక్సిమం ఒక 30%, 40% స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యడానికి స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊరికి ఏదో బ్లైండ్ గా అలా టిక్ చేస్తూ వెళ్ళాం అనుకోండి, మనకు తెలిసిన నాలెడ్జ్ తో ఒక 60 మార్కులు 70 మార్కుల దగ్గర మనం అంతే. ఆఫ్ కోర్స్ తెలంగాణలో నెగిటివ్ మార్కింగ్ లేదు మనం చూస్తే. సో ఏపీలో అనుకోండి నెగిటివ్ మార్కింగ్ లో ఉంది. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇంకా మీరు గనక ఎలిమినేషన్ టెక్నిక్ ని ఫాలో అయ్యి, సో ఆప్షన్స్ లో ఒకటి తెలిసినా కూడా దాన్ని పట్టుకొని కింద వాటిని ఎతకండి. మీరు అనుకున్న కరెక్ట్ ఆన్సర్ దేంట్లో ఉన్నాయో వాటిని ఫస్ట్ సెర్చ్ చేయండి. సో వాటిని నుంచే మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఇంతకు ముందు అనుకోండి కింద డైరెక్ట్ గా ఆప్షన్స్ ఉంటాయి, మీకు కరెక్ట్ ఉంటే ఏది కరెక్ట్ అనిపిస్తే అది కరెక్ట్ పెట్టేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు అలా కాదు, క్లియర్ గా మీరు ఆలోచించుకునే దానికి అవకాశం ఉంది. క్లియర్ గా మనకు చూస్తే చాలా యూనిక్ గా ఉంటుంది. ఇదే ప్యాటర్న్ యూపీఎస్సీలో యూజ్ చేస్తున్నారు. ఆ యూపీఎస్సీలో యూజ్ చేసే ప్యాటర్నే ఫస్ట్ ఏపీపీఎస్సీ ఇంప్లిమెంట్ చేసింది. బేసికల్ గా ఏపీపీఎస్సీ అలాగే ఉన్నాయి కదా ఇప్పుడు ఉంటే మనం చూసే ప్యాటర్న్, అదే తెలంగాణలో కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది. మన జరిగినటువంటి Group 1 వచ్చేసి 2 ఎగ్జామినేషన్స్ లో అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. అందుకే కొంతవరకు టైం తీసుకుంటుంది. సో అక్కడ మనకి మెయిన్ స్కోర్ కూడా అంత ఎక్కువగా రావట్లేదు ఎవరికి మనకు చూస్తే. సో చివరిగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఉన్న సమయాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటూ చదువుకోవాలి? సో మనకి క్లియర్ గా నోటిఫికేషన్ లో ఓకే మేబీ మే ఆర్ జూన్ లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండొచ్చు అని కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో మెయిన్స్ ఉండొచ్చు అని కనిపిస్తుంది. కాబట్టి దాదాపుగా మనకి ఇప్పుడు ఇంకా మనం ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి నియర్లీ ఒక 8 నెలల నుంచి 9 నెలలు టైం ఉందనేది మనకు కనిపిస్తుంది క్లియర్ గా. సో మీ మెయిన్ టార్గెట్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమ్స్ లో 1:50 రేషియోలో తీసుకున్నట్లయితే చాలా మంది ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. డెఫినెట్ గా ఉన్న పోస్టులకి ఇంటూ 50 రేషియో ప్రకారం తీసుకుంటే ఖచ్చితంగా చాలా మంది క్వాలిఫై అవుతారు. మోరోవర్ ప్రిలిమినరీ మార్క్స్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా ఉపయోగం లేదు. సో మీరు ప్రిలిమినరీ మార్క్స్ అనేది మీకు ఎంతవరకు అవసరమో దానికోసమే మీరు చదవండి. మీరు కావాల్సింది ఓన్లీ క్వాలిఫై అవ్వాలి. మీకు 150కి 120 మార్కులు వచ్చినంత మాత్రం మీకు ఏమైనా జాబ్ వస్తుందా? రాదు. 150కి ఒకవేళ 70 కట్ ఆఫ్ ఉంటే ఆ 70 రానివ్వండి చాలా, అంతే. బట్ మీ మెయిన్ ఫోకస్ అనేది ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్ మెయిన్స్ పైన. సో ఎవరైతే ఈ రైటింగ్ స్కిల్స్ కొంతవరకు తక్కువ ఉంటుందో వాళ్ళు ఇప్పటి నుంచే దాన్ని ఇంప్రూవ్ చేసుకునేదాన్ని ట్రై చేయాలి. నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాస్తూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇప్పటి నుంచే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డైలీ ఒక 5-6 క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయడం ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈ 8 నెలల టైంలో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పటికి ఒక మంచి ప్లాన్ తో వాళ్ళు వెళ్ళొచ్చు ఎగ్జామినేషన్ క్లియర్. థ్యాంక్ యూ. ఓకే, ఇది ఇవాళ భరత్ సార్ తో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సాక్షి ఎడ్యుకేషన్.com.